అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో జూలై మాసం వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఆషాఢం కూడా ఈ మాసంతో ప్రారంభమవుతుంది కాబట్టి మనం గురుకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడిప్పుడే అనుభవాల్ని అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా జూలై మాసం గురించి తెలుసుకుందామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మన ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ 12 రాసుల వారికి అమ్మవారి దయ వల్ల ప్రతి నిమిషం ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, కష్టము దుఃఖం అనేది వాళ్ళ దగ్గరకు రాకుండా ఉండాలని ఫస్ట్ అమ్మవారిని కోరుకుందాం. మనం ఏదైతే జూలై మంత్ అయితే చాలా చేంజెస్ ఉన్నాయండి, చాలా మంచి మంచి పనులు కూడాను అసలు ఆ రోజు జూలై మంత్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ 15 days మనకి నిజ జ్యేష్ఠ మాసంతో ఉంది. పెళ్ళిళ్ళు, వ్రతాలు, గృహప్రవేశాలు ఇవన్నీ సహజంగానే ఉన్నాయి. తర్వాత మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆషాఢ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంతోపాటుగా గురు మౌఢ్యం కూడా స్టార్ట్ అవుతుంది. దాదాపు మనకి ఒక 1 month డేట్స్ వచ్చేటప్పటికి గురు మౌఢ్యం జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు గురు మౌఢ్యం ఉంది. కాబట్టి ఈ మౌఢంలో వివాహాలు చేయటం, గృహప్రవేశాలు చేయటం, కొన్ని శుభకార్యాలు మాత్రం నిషిద్ధంగా ఉన్నాయి. బట్ చాలా వరకు మేజర్గా చేసుకోవచ్చు గురుబలం లేకపోయినా కానీ. అది ఒకసారి వాళ్ళకున్న పండితులను సంప్రదిస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి. తర్వాత మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది, ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆషాఢ మాసం మనకి స్టార్ట్ అయిపోతుందో మనకి గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ గుప్త నవరాత్రులు వచ్చేటప్పుడు జూలై 14 నుంచి జూలై 22 వరకు, జూలై 14 నుంచి 22 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు బాగా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను పర్సనల్గా అంతకుముందు చేసేవాడిని కాదు, మొత్తానికి అటు చేసి నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. 2 months సక్సెస్ఫుల్గా చేశాను. 3rd month నేను ఖచ్చితంగా చేయబోతూ ఉన్నాను. చాలా సింపుల్గా హంబుల్గా చేసుకుంటే పెద్ద హడావుడి అవసరం లేదు. ఈ నవరాత్రులుగా గుప్త నవరాత్రులు. ఇప్పుడు మామూలుగా మనకి ఆశ్వేజ మాసంలో వచ్చేటప్పటికి ఆ నవరాత్రులు బహిర్గంగా చేసుకుంటాం అన్నమాట, నవరాత్రులు. అది ఉత్సవభరితంగా చేసుకుంటాం. ఇదేమంటే రహస్యంగా చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, చాలా సింపుల్గా, చాలా హంబుల్గా రాత్రి పూట వీలైతే మన చిన్న ప్రొసీజర్ ఎలా చేసుకోవాలో మన తర్వాత చేద్దాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని మాత్రం నేను నమ్ముతాను, నా పర్సనల్గా. సో ఎంతో కాంట్రవర్సీ ఉంది దీని వెనకాల, చేయాలని చేయకూడదని, అందరు చేయకూడదని అట్లాంటిది ఏం లేదు. మినిమం వాల్యూస్తో అంటే మనం ఎలాగో ప్రొసీజర్ చూపిద్దాం అనుకున్నాం కాబట్టి అట్లా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఐ విట్నెస్ ఎవరైనా అంటే నేనే మెసేజ్లు పెడితే ఖచ్చితంగా మనకి రెస్పాన్స్ ఇద్దాము. చాలా బెనిఫిట్ అయితే నాకు వచ్చిందండి. నెక్స్ట్ మనకి చతుర్మాసం ప్రారంభం అవుతుంది, చాతుర్మాస వ్రతం ప్రారంభం అవుతుంది. వీలైతే ఒక సపరేట్ ఎపిసోడ్ దాని గురించి చేద్దాం. చాలా రహస్యాలు ఉన్నాయి అందులో, చాలా మందికి పబ్లిక్ గా తెలవని విషయాలు, వాటి గురించి మాట్లాడుకుందాము. చూడండి ఎన్ని రకాల విశిష్టతలు ఈ మంత్ లో ఉన్నాయో. అదే టైంలో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు మారుతూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి 4వ తారీఖు, బుధుడు వచ్చేటప్పటికి 7వ తారీఖు, 15వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నాడు అనమాట. సో ఈ యొక్క అన్నిటి కలిపి ఈ 3 గ్రహాల వల్ల తర్వాత ఎలా ఉండబోతుంది ఈ 12 రాశుల వారికి మనం డిస్కస్ చేసుకుందాం. సురేష్ బాబు గారు, మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా? మేషరాశి ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు అండి. మనకి ఇందులో ఉన్న నక్షత్రాలు, నామ నక్షత్రాలు చూసుకొని ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇందులో చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. పేరు బలంగా చూసుకుంటే చూ, చేచో, లాలి, లూలో ఆ అన్న లెటర్స్ కూడా ఇందులో ఉంటారండి. ఆదిలక్ష్మి ఎవరికైనా పేరు ఉంటే, ఆది మా పూర్వకాలం వెరీ ఫేమస్ పేర్లు అనమాట. వాళ్ళంతా కూడా మేషరాశిలో ఉంటారు. ఆ పేర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి. గ్రేట్ మనదర్ ఉన్నారు అనమాట. ఆ ఊళ్ళో ఆ పేర్లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, కుటుంబాన్ని చాలా స్ట్రాంగ్ గా నడుపుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చిన్న ఏమంటారు, కష్టాలకి దుఃఖాలకి పొంగిపోరు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆదిమ్మ, ఆది మనిషి, ఆది లక్ష్మి చాలా మంది ఉంటారు అనమాట. అఫ్కోర్స్ ఈ పేర్లు ఇప్పుడు మోట్ అయిపోయినాయి, ఏంటంటే రకరకాలు పెట్టేస్తూ ఉన్నారు. వీళ్ళకి సూర్య భగవానుడు వల్ల మానహాని, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ప్రొఫెషనల్ లో బాగుంటుంది. రెండో విధంగా బుధుడు వచ్చినప్పుడు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. తర్వాత శుక్రుడు వల్ల పుత్ర లబ్ధి, ఓవరాల్ గా గ్రోత్ అంతా బాగుంటుంది. బుధుడు వల్ల వచ్చేటప్పటికి కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళది ఒక రకంగా 70% బాగుంది. కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయని గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా సూర్యుడు 4వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అండి. ఒక యాంగిల్లో ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది, అధికారం బాగుంటుంది, డిజైర్డ్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండో యాంగిల్లో చూసుకుంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గృహ ఛిద్రం అంటారు అనమాట. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, అంతఃక్లేశ గృహ ఛిద్రం, సౌఖ్య హాని భోజనం, ప్రయాణ కాల విఘ్నం ఆప్నోతి,
చతుర్థే రవి సంయుతే అని చెప్తారు. అంటే ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వస్తాయంట, భోజనం టయానికి తినరంట, ఇంట్లో అసౌకర్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనసులో ఏదో ఒక దిగులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా ఏదో ఒక విషయం గురించి. బట్ ఆన్ ది అదర్ సైడ్ ప్రొఫెషనల్ చాలా బాగుంటారు. ఇన్ ద సేమ్ వే కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కుజుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే చక్కగా వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళు వచ్చేసి ఈ ప్రోగ్రాంలు ఆ ప్రోగ్రాంలు పెట్టి వీళ్ళని డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మంచోళ్ళు అంటే కాదు, వేస్ట్ పీపుల్ అనమాట, వచ్చేసి వీళ్ళని డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే కార్యం అనేది తొందరగా నెరవేరదు, ఆటంకాలతో కూడి నెరవేరుతూ ఉంటుంది. రెండోది ఫియరు, ధనం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా బుధుడు వీళ్ళకి అగైన్ 3వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. బుధుడు కూడా ఇక్కడికి ఏమవుతుందంటే శత్రువుల వల్ల భయం కలుగుతుంది, కొంచెం ఆ వస్తువులు చిన్న చిన్న వస్తువులు మర్చిపోవటం, రాంగ్ ట్రాన్సాక్షన్లు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి, లేదంటే మాట కటువుగా మాట్లాడి వేరే వాళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే అగైన్ శుక్రుడు 100% బాగా పర్ఫెక్ట్గా హెల్ప్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం వల్ల మహాభాగ్య యోగం అంటారు. సో 5వ స్థానంలో శుభగ్రహం ఉంటే 5వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు. అక్కడ శుక్రుడు ఉండటం, లక్ష్మీ స్థానంలో అగైన్ శుక్రాచార్యుడు ఉండటం ఇంకా చాలా శ్రేయస్సు శుభకరం అని చెప్తారనమాట. ఏ విధంగా ఉంటుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారు, దాసీ జన భృత్య లాభ నిత్య మృష్టాన్న భోజనం ధన ధాన్యాభివృద్ధి అభీష్ట సిద్ధి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏంటి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ కింద ఫాలోవర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ, సబార్డినేట్స్, మెయిడ్స్ ఎవరైనా ఉంటే వీళ్ళ మాటను చక్కగా ఫాలో అవుతారు. లేడీస్కి అయితే వెరీ హ్యాపీ, మెయిడ్స్ అయితే ఎవరు లీవ్ బెటర్ ఈ సమయంలో, ఎందుకంటే ఎక్కువ వచ్చేసి తయారు చేస్తారు. రెండోది నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం తింటూ ఉంటారు, ధనం వల్ల ధాన్యం వల్ల నెరవేరుతుంది. మెయిన్ ఇప్పటి వరకు వాళ్ళకి ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఆ పెండింగ్ పనులన్నీ నెరవేరుతూ ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి కోఆపరేషన్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. సో ఒక రకంగా చూడాలనుకుంటే ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు, బుధుడు కొంచెం అటు ఇటుగా ఉన్నారు, మిగతా 2 గ్రహాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పర్సెంటేజ్ చూస్తే 60 to 70% వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. నాట్ బ్యాడ్. అయితే మరి నక్షత్రాల ప్రకారం అండి, నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, టోటల్ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే కలహము, భయము, బంధనము. అంటే ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటారు, సిచ్యువేషన్ బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే క్లారిటీ ఉండదు, ఏదో కొత్త ఆఫర్స్ వస్తుంది, ఏదో జరుగుతూ ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి, ఏంటి, యుఎస్లో ఉందామా, ఇండియాలో ఉందామా, లేదంటే జాబ్ కొత్త ఆఫర్ వచ్చింది, అసలు ఉందామా వెళ్దామా, ఎలా అంటే ఒక కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తద్వారా భయపడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా సేమ్ వే భరణి నక్షత్రం వాళ్ళకి, వీళ్ళకి అశ్వినితో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటుంది, వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. అగైన్ ఇందాక చెప్పుకున్న విధంగా వీళ్ళకి కూడాను బంధనము, గొడవలు, అనవసరంగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ చక్కగా చేజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయేసి నిలబడుతూ ఉంటారు. వీళ్ళకి కూడాను ధనలాభం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఇంకొక బెటర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏమని చెప్తారంటే ఏదో ఇంత ముందు చేస్తున్న ఒక పని ఉంటే ఆ పని అంతటితో ఆగిపోతుందండి, స్టాప్ కదండి, ముందుకు పోదు, అంతటితో ఫుల్ స్టాప్ అనమాట. తద్వారా వీళ్ళకి భయము, గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి గమనించుకొని కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేస్తుంటే చక్కగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, రాంగ్ డెసిషన్ తీసుకొని తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్లాన్ బి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మరి వీరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? రెమెడీస్ చూసుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు అన్నట్టు, అంటే కుజగ్రహానికి ఏమంటారు, జపాలు, దానాలు, తర్పణ హోమాలు అంటారు. అది చిన్న ప్రొసీజర్, ఎందుకంటే కుజగ్రహానికి మంత్రం కూడా చాలా చిన్న మంత్రం, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చక్కగా ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఏ బ్రాహ్మణుని అడిగినా కానీ చేయమంటే చేసేస్తారు. వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ రెమెడీ చేసుకోవాలనుకుంటే క్షేత్ర పాలకులు అని ఉంటారు. అంటే వాళ్ళ నివాసం ఉంటున్న దగ్గరలో గ్రామ దేవతలు కానీ, ఆ ఏరియాకు సంబంధించిన దేవతలు ఉంటారు, వాళ్ళని పూజ చేయటం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి నాగుల కట్ట, లేదంటే అశ్వత్ కట్ట అంటారు, చాలా పాపులర్. చాలా సింపుల్ రెమెడీ, అక్కడికి వెళ్ళిపోయేసి కొంచెం అభిషేకం చేసి మనకు వీలైతే ఒక చిన్న పూజ చేయగలిగితే దోషాలని పోతాయని మనం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఎవరికైనా జాబ్ మనం చెప్పుకుంటున్నాం కదండి, ఏదో ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాని కార్యసిద్ధి మంత్రం చదువుకుంటే చక్కగా ఉంటుంది. మరి ద్వాదశ రాశుల వారు కూడా
కామన్గా చేసుకునే దగ్గర రెమెడీస్ ఏమైనా ఉంటే సూచిస్తారండి? సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం అంటేనండి, ఇవి నేను రీసెంట్గా మన గురువు మారిన తర్వాత కొంతమంది కామెంట్స్, తర్వాత ఇవి మీమ్స్ ఇన్స్టాలో వస్తుంటాయి కదండి, ఫన్నీగా పెడుతున్నారు. ఎవరో చెప్పారు జూన్ 2 తర్వాత బాగుంటుంది, నాకేం జరగలేదు, అలా ఫన్నీగా పెడుతూ ఉంటారు అనమాట. ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం చెప్పుకునేది గోచార ఫలితాలు. దీని యొక్క ప్రభావం ఓన్లీ 30% మాత్రమే ఉంటుందని గమనించుకోవచ్చు. చాలా మంది అంటారు, అయ్యో తమ్మునేళ్ళు ఎగ్జాగరేషన్ చేసి పెడుతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. గమనించుకోండి. బట్ ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క జాతక చక్రం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరైతే నేను రీసెర్చ్ చేస్తుంది ఏంటంటే, ఏజ్ గ్రూప్ 40 years +or- 5 years, అంటే 35 to 45 వాళ్ళ ఏజ్ ఉండి, నెంబర్ 2 క్రైటీరియా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉండి, సక్సెస్ఫుల్గా ఒక కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి, మూడో క్రైటీరియా ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి స్టాగ్నేటెడ్గా ఉన్నారు, గ్రోత్ లేదు, ఆగిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే దానికి కారణం మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు ఒక టైటిల్ పెట్టారు సార్. లేడీస్కి అయితే మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఈవెన్ జెంట్స్ కూడా మిడ్ లైఫ్ క్రైసిస్, చైల్డ్హుడ్ మెమరీస్ రకరకాలు చెప్తూ ఉంటారు మోడర్న్ సైకాలజిస్టులు. బట్ మనకి జ్యోతిష శాస్త్రంలో చాలా పవర్ఫుల్గా దాని గురించి డయాగ్నోస్ చేసి ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి రెమెడీస్ చెప్పడం జరిగిందనమాట. పర్టికులర్గా ఈ టైంలో దోషాలను ఉంటాయి, శాపాలను ఉంటాయి. ఈ దోషాలు శాపాలు ఈ టైంలోనే ఎఫెక్ట్ అవుతాయండి. అంటే కొంతమందికి బాలారిష్టాలను చిన్నప్పుడు, వివాహ దోషాలు వివాహం అప్పుడు, పిల్లలు ఉండి ఒక కెరియర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నప్పుడు కొన్ని శాపాలు యాక్టివ్ అవుతాయి. వాటిని నివృత్తి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ దోషాలు తెలుసుకొని, శాపాలు ఏమన్నా తెలుసుకొని, టోటల్గా స్కానింగ్, టోటల్ మనకి ఏమంటారు, మనకి మాస్టర్ చెకప్ లాగా టోటల్ హారోస్కోప్ చెకప్ చేసుకొని ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దోష పరిహారాలు కూడా చాలా పెద్ద కాస్ట్లీ ఏమంటే చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోగలిగే రెమెడీస్. వాటి మీద అంతా మేము వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట, అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈ మెసేజ్తో ఎప్పుడైతే వెళ్ళానో చాలా మంది అబ్రాడ్ నుంచి ఎన్ఆర్ఎల్ అయితే ఏమండి పెళ్లి కానీ రకరకాల అంతా వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. చాలా యూజ్ అవుతుందండి మాకు, ఆ తర్వాత చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యామని చెప్తూ ఉన్నారనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఫేస్ చేస్తుంటే మనకు కనెక్ట్ అయితే కనిపిస్తున్న నెంబర్, స్క్రీన్ మీద నెంబర్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రెండోది, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. ఎవరికైతే వివాహం కాలేదో, వాళ్ళకి అన్యోన్య దాంపత్యం మధ్య సరిగా లేదో, శీఘ్రంగా వివాహం కావడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యం చక్కగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, హెల్త్ బాగలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటానండి. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, ఇలా పర్టికులర్గా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నా కానీ చక్కగా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేసి ఎంత తీవ్రత ఉందో తెలుసుకొని, దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకొని వాళ్ళు చక్కగా మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జూలై మంత్ హోల్ మంత్లో 12 రాశుల్లో సూపర్గా ఉన్న రాశి వృషభ రాశి. వీళ్ళు లాస్ట్ 1.5 year నుంచి సూపర్లోనే ఉంటున్నారు. మధ్యలో 2-3 months ఇబ్బంది పడ్డారు కానీ, బట్ అగైన్ ఈ జూలై మంత్లో నేను రాశి ఫలాలు చెక్ చేసేటప్పుడు ఏది బెస్ట్గా ఉందంటే బాగా బెస్ట్గా ఉన్న రాశి వృషభ రాశి. వృషభ రాశి. సో వీళ్ళు ఎప్పుడు అలా బెస్ట్గా ఉండాలని చెప్పేసి మనం ఫస్ట్ బ్లెస్సింగ్ చేద్దాం, కోరుకుందామండి. ఇందులో కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం మనం చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న లెటర్స్ కూడాను మనకి వృషభ రాశిలో ఉంటారు. బాగా ఫేమస్ తిరుపతి వెంకటేశ్వర స్వామి వృషభ రాశి పేరు బలం ప్రకారం. ఇందులో ముందుగా చెప్పుకున్న గ్రహాలు చూసుకుంటే మనకి 4 గ్రహాల యొక్క ప్రభావం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో 4 గ్రహాల్లో 3 గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. సూపర్ 100% పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనమాట. సూర్యుడు వల్ల 3వ స్థానంలోకి రావడంతో లక్ష్మి అంటే కొత్తగా ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటుంది, జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బుధుడి వల్ల ఏమవుతుందంటే శ్రీయం అంటే విలువైన ఆభరణాలు ధరించటము, మణులు మాణిక్యాలు ధరించటము, అలా శ్రీయం భోగంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు అనమాట. శుక్రుడు వల్ల ఏమవుతుందంటే సుఖృతాభివృద్ధి అంటే సుఖంగా ఉంటారు, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ వస్తూ ఉంటుందంట. అయితే కుజుడు వల్ల మాత్రం జన్మ రాశిలో ఉండటంతో శత్రుపీడ లేదంటే అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఇది ఒక బెస్ట్ మంత్, పర్ఫెక్ట్ గా వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎలా మనం ఇందాక చెప్పుకుంటాం వల్ల సూర్యుడు వీళ్ళకి 3వ స్థానంలో రావడంతో ప్రమోషన్స్ వచ్చే అవకాశం, ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళలో ఏమంటారు స్టామినా ఇంకా ఆత్మబలం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఆపర్చునిటీస్ అన్ని వీళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. శాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ పుత్రలాభ ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి అని చెప్తారు. తృతీయ స్థానకే రవి అంటే 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం, నిత్యం సంతోషం, బంధుమిత్రులతో కలవటం, ఇది కామన్. ఏంటంటే అర్ధ లాభం, ఏదైనా కనుక ఫైనాన్షియల్ డీలింగ్ చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ టైంలో హెచ్ఆర్ దగ్గర నుంచి ప్రమోషన్స్ రావటం కానివ్వండి, హైక్స్ రావటం, ఇంకా ఏదైనా శాలరీ గురించి నెగోషియేషన్ చేసుకుంటే వాటి గురించి నెగోషియేషన్ చేసుకోవటం, ఏదైనా బిజినెస్కి సంబంధించిన టార్గెట్స్ అవన్నీ ఉంటే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్ర లాభం అంటే ఎంప్లాయీస్ ద్వారా, అంటే పుత్రులు అంటే అందరూ మనకి కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పుత్రులు అంటారు అనమాట. మన సంతానమే కాకుండా 7 రకాల సంతానాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అనమాట. మనకేమంటారు, గుడ్లు, ఓకే, యానిమల్స్ ఏమన్నా ఉంటే క్యాటిల్స్, వాటి నుంచి సపోర్ట్ రావటము, ఇవన్నీ చక్కగా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఏదైనా కనుక ఇష్టమైన ఒక పని ఉంటే ఇంతకుముందు ఎప్పటి నుంచి అది పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్ పనులన్నీ వీళ్ళకి ఖచ్చితంగా నెరవేరిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఫాదర్కి హెల్త్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం, కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. ఏ ప్రకారం అంటే హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చిన్న చిన్న గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అది చెప్తారు. రెండోది మనకి సంస్కృతంలో ఒక శ్లోకంలో కూడా దాని గురించి చెప్పడం జరుగుతుంది. జ్వరం, ఓకే, ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశిగతో భౌమే తెమే యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఎప్పుడైతే జన్మరాశిలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది, జ్వరం వస్తుంది, చిన్న చిన్న గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంది. ఇది కాకుండా బట్ ఒక యూనిక్ పాయింట్ వీళ్ళు ఏం చెప్తారంటే యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి తెలవకుండా ఏయో రకమైన బాధలు ఉంటాయి. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాటికి సరైన పరిష్కారం వీళ్ళకు ఉండదు. సో పెళ్లి అవుతుంది కానీ పెళ్ళి అయ్యేదాకా ఖచ్చితంగా కాదు, ఇలా ఏదో తెలవని ఒక బాధలతో వాళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేయలేని ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు అని చెప్తూ ఉంటారు అనమాట. కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే ప్రకారంగా ఉన్నారు. అగైన్ బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఇట్స్ వెరీ గుడ్, చక్కగా మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ మాటలకి పలుకుబడి ఉంటుంది. తర్వాత జ్యువెలరీ బాగా ధరిస్తారు, అమూల్యమైన మణులు ధరిస్తారు అంట. సో ఎక్కడికి వెళ్తారు, గ్రాండ్ గా ప్రసంగాలు చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి మీద ఏదైనా అపవాదులు వచ్చినా గానీ వాళ్ళ మాటగారితనంతో ఎదుటి వాళ్ళని కిందకి పెట్టేస్తారు, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేస్తారు ఉంటారు అనమాట. సో వెరీ గుడ్ పొజిషన్ బుధుడు వల్ల. అలానే శుక్రుడు వీళ్ళకి 4వ స్థానం ఉండటం వల్ల అగైన్ ఇది కూడా చాలా మంచిది. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే తల్లి దగ్గర నుంచి కానివ్వండి, లగ్జరీ కంఫర్ట్, పడుకునేది, తర్వాత వెహికల్స్, తర్వాత ఎప్పటిదాకా ఏదైనా సపోర్ట్ లేకపోతే సపోర్ట్ వచ్చేది, ఏదైనా వెహికల్స్ కొనుక్కోవాలన్నా కానీ, దూర ప్రయాణాలు చేయాలన్నా కానీ చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా ట్రావెల్ చేస్తారు. మనకేం చెప్తారు, స్వబుద్ధి, బంధు సన్మానం, శ్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠిసు సుఖే. చాలా టఫ్గా ఉంది శ్లోకం కానీ చాలా మీనింగ్ బాగుంటుంది ఇందులో. పుత్రమిత్ర కళాత్రాది అంటారంటే పుత్రుడు వల్ల, మిత్రుడు వల్ల, భార్య లేదంటే స్పౌస్ వల్ల చాలా చక్కగా లాభం ఉంటుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ, సో జెంట్స్ అయితే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఏమైనా విభేదాలు ఉంటాయి వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ అవన్నీ సమస్య పోయేసి చక్కగా హెల్దీగా ఉంటారు. ప్రొఫెషనల్లో చాలా చాలా చక్కగా ఉంటారు, మంచి సపోర్ట్ అయితే వస్తుందని తెలుసుకోవచ్చు. ఓకే, సో గ్రహాల ప్రకారం అన్ని ఆల్మోస్ట్ అనుకూలంగా ఉన్నాయి, కొంచెం కుజుడే. రైట్. సో మరి ఇప్పుడు నక్షత్రాల ప్రకారం ఎలా ఉందో వృషభ రాశి వారికి తెలియజేస్తారు. కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రం. రోహిణి 4 పాదాలు ఎక్కువగా మెజారిటీ డామినేషన్ ఈ రాశిలో ఉంటుంది. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్ లో 2, నెగిటివ్ సైడ్ లో 2 ఉన్నాయండి. అంటే అనుకూలం, ప్రతికూలం. ఎక్కడ పాజిటివ్ గా ఉంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఇంకేం కావాలండి, అదే. వీళ్ళకి అటు సైడ్ వచ్చేటప్పటికి కలహము, భయము, ఏదో ఒక విషయంలో కొంచెం గొడవలు అవుతారు, తద్వారా భయపడే అవకాశం ఉంటుంది. అది కూడా శుక్రుడు వల్ల అని మనం చెప్పుకోవచ్చు, కుజుడు వల్ల అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి సేమ్, వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనము, ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ బాగుంటారు. నెక్స్ట్ ధనలాభం ఉంటుంది, అగైన్ విశేషమైన ధనలాభం చూపిస్తుంటుంది. వీళ్ళకి కూడా భయము పడే అవకాశం ఉంటుంది. అనుకున్న పని ఏదో ఒక పని కాకుండా కుజుడు వల్ల ఆటంకాలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం, వీళ్ళకి చాలా బాగుంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఫారిన్ లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి సపోర్ట్ వస్తుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. వీళ్ళకి కూడాను మరణ తుల్యము, భయము అని చెప్తారు ఇక్కడ. అంటే వీళ్ళు చేస్తున్న ఒక పనో వ్యవహారము అంతటితో కంప్లీట్ గా ఆగిపోతుంది, ఇంకా ముందుకు పోదు, ఆ తర్వాత ఫుల్ స్టాప్, ఇంకా పని అనేది వాళ్ళ. నెక్స్ట్ ఏం చేస్తారంటే దాని ద్వారా భయపడుతూ ఉంటారు.
ఏమవుతుంది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని. సో భయమే కాబట్టి నిజంగా జరగదు కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా మృగశిర నక్షత్రం వాళ్ళకి పర్టికులర్ ధననాశనం, స్త్రీ నాశనం అని చెప్తారు. కొంచెం వీళ్ళకి సంబంధించిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంచెం వాళ్ళకి హెల్త్ బాగా లేకపోవటం ఏదో అయ్యి వీళ్ళకి సెకండరీ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక బెస్ట్గా రియల్లీ బెస్ట్గా ఉండే రాశులు ఎంత బాగా పాజిటివ్గా ఉండేది ఈ రాశి వాళ్ళే. సో వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? అవసరం ఉందంటారా లేదా? నాకు తెలిసైతే అవసరం లేదు, బట్ కుజుడు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అండి కందులు హెల్త్ మేజర్ కందులు 1 kg బావు దానం చేసిన తర్వాత, రెండవది సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకున్న, హనుమాన్ చాలీసా చదువుకున్నా సరిపోతుందండి. ఇంకా చేయించగలిగితే కుజుడికి సంపూర్ణమైన శాంతి పూజలు చేపిస్తే సరిపోతుంది. మరి ద్వాదశ రాశుల వారు కూడా కామన్ గా చేసుకునే దగ్గర రెమెడీస్ ఏమైనా ఉంటే సూచిస్తారండి? సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం అంటేనండి, ఇవి నేను రీసెంట్గా మన గురువు మారిన తర్వాత కొంతమంది కామెంట్స్, తర్వాత ఇవి మీమ్స్ ఇన్స్టాలో వస్తుంటాయి కదండి, ఫన్నీగా పెడుతున్నారు. ఎవరో చెప్పారు జూన్ 2 తర్వాత బాగుంటుంది, నాకేం జరగలేదు, అలా ఫన్నీగా పెడుతూ ఉంటారు అనమాట. ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం చెప్పుకునేది గోచార ఫలితాలు. దీని యొక్క ప్రభావం ఓన్లీ 30% మాత్రమే ఉంటుందని గమనించుకోవచ్చు. చాలా మంది అంటారు అయ్యో తమ్మునేళ్ళు ఎగ్జాగరేషన్ చేసి పెడుతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. గమనించుకోండి, బట్ ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క జాతక చక్రం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరైతే నేను రీసెర్చ్ చేస్తుంది ఏంటంటే, ఏజ్ గ్రూప్ 40 years ±5 years, అంటే 35 to 45 వాళ్ళ ఏజ్ ఉండి, నెంబర్ 2 క్రైటీరియా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉండి, సక్సెస్ఫుల్గా ఒక కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి, 3వ క్రైటీరియా ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి స్టాగ్నేటెడ్గా ఉన్నారు, గ్రోత్ లేదు, ఆగిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే దానికి కారణం మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు ఒక టైటిల్ పెట్టారు సార్. లేడీస్కి అయితే మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఈవెన్ జెంట్స్ కూడా మిడ్ లైఫ్ క్రైసిస్, చైల్డ్హుడ్ మెమరీస్ రకరకాలు చెప్తూ ఉంటారు మోడర్న్ సైకాలజిస్టులు. బట్ మనకి జ్యోతిష శాస్త్రంలో చాలా పవర్ఫుల్గా దాని గురించి డయాగ్నోస్ చేసి ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి రెమెడీస్ చెప్పడం జరిగిందనమాట. పర్టికులర్గా ఈ టైంలో దోషాలను ఉంటాయి, శాపాలను ఉంటాయి. ఈ దోషాలు శాపాలు ఈ టైంలోనే ఎఫెక్ట్ అవుతాయండి. అంటే కొంతమందికి బాలారిష్టాలను చిన్నప్పుడు, వివాహ దోషాలు వివాహం అప్పుడు, పిల్లలు ఉండి ఒక కెరియర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నప్పుడు కొన్ని శాపాలు యాక్టివ్ అవుతాయి. వాటిని నివృత్తి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ దోషాలు తెలుసుకొని, శాపాలు ఏమన్నా తెలుసుకొని, టోటల్గా స్కానింగ్, టోటల్ మనకి ఏమంటారు, మనకి మాస్టర్ చెకప్ లాగా టోటల్ హారోస్కోప్ చెకప్ చేసుకొని ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దోష పరిహారాలు కూడా చాలా పెద్ద కాస్ట్లీ ఏమంటే చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోగలిగే రెమెడీస్. వాటి మీద అంతా మేము వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట, అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈ మెసేజ్తో ఎప్పుడైతే వెళ్ళానో చాలా మంది అబ్రాడ్ నుంచి ఎన్ఆర్ఎల్ అయితే ఏమండి పెళ్లి కానీ రకరకాల అంతా వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. చాలా యూజ్ అవుతుందండి మాకు, ఆ తర్వాత చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యామని చెప్తూ ఉన్నారనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఫేస్ చేస్తుంటే మనకు కనెక్ట్ అయితే కనిపిస్తున్న నెంబర్, స్క్రీన్ మీద నెంబర్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రెండోది, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. ఎవరికైతే వివాహం కాలేదో, వాళ్ళకి అన్యోన్య దాంపత్యం మధ్య సరిగా లేదో, శీఘ్రంగా వివాహం కావడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యం చక్కగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, హెల్త్ బాగలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటానండి. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, ఇలా పర్టికులర్గా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నా కానీ చక్కగా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేసి ఎంత తీవ్రత ఉందో తెలుసుకొని, దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకొని వాళ్ళు చక్కగా మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల వారికి చక్కగా ఎలా ఉంటుంది మాసం అంతా తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.